కాకి, మికీ, టికీ. హాస్యభరిత కథ. కాకి. శాంతి కోరుకునే తెగ విసిగిపోయిన భర్త. మికీ. మొదటి భార్య, నాటకీయ స్వభావం, కొంచెం జలసీ ఎక్కువ. టికీ. రెండో భార్య, కోపం ఎక్కువ, మాటలు నేరుగా. పుచ్చకాయ ఇల్లు. లోపల గదులు, కిటికీలు, పళ్ళ సువాసనతో నిండిన అందమైన ఇల్లు. సూర్యుడు ఇంకా ఎర్రగా కూడా కాకుండా. మికీ, టికీ గొడవ మొదలైంది. మికీ. టికీ. నీ రెక్క నా దిండుపై ఎందుకుంది? టికీ. నీ దిండు? అదేమిటి? అది కాకి దిండు. మికీ. కాకి నా వైపు నిద్రపోతాడు. కాబట్టి ఆ దిండు నాదే. టికీ. అంటే నా వైపు హోల్ ఫారెస్ట్ వచ్చి నిద్రపోతారా? కాకి కళ్లను నెమ్మదిగా తెరిచాడు. కాకి. ఎవరైనా నా జీవితాన్ని పాజ్ చేయగలరా? రెండూ ఒకేసారి. మికీ, టికీ. కాకి. దిండు ఎవరిది చెప్పు. కాకి. నేను. తిరిగి నిద్రపోతున్నాను. రెండు. నువ్వు. పుచ్చకాయ ఇల్లు కంపించింది. అద్దం డ్రామా. మికీ అద్దం ముందు పాటలు పాడుకుంటూ రెడీ అవుతోంది. టికీ వచ్చి ఆమెను పక్కకు నెట్టేసింది. టికీ. ఇప్పుడు నా టైం. మికీ. నువ్వు 15 నిమిషాలు అద్దంలో చూసుకున్నావు. టికీ. నువ్వు 14 నిమిషాలు చూసుకున్నావు. మికీ. అది క్రో బ్యూటీ పాల మూసి ఉంది కాబట్టి. కాకి నిదానంగా తలుపు వైపు నడుస్తూ. మికీ. ఎక్కడికి? ఎవరిది టైం అనేది చెప్పాలి. టికీ. అవును. ఎవరి హక్కో చెప్పు. కాకి. నేను. శాంతితో పరలోకానికి వెళ్దామనుకుంటున్నా. శుభ్రం చేయడంలో గొడవ. కిచెన్లో ఇద్దరూ వంట చేస్తున్నారు. మికీ. మొక్కజొన్న ఉప్మా. టికీ. పండు చపాతి. రెండు కాకి ముందు పెట్టి. మికీ. నా వంటదే రుచిగా ఉంటుంది. టికీ. నాది ఆరోగ్యకరం. మికీ. నీది పెయింటింగ్లా ఉంది. టికీ. నీది ఫార్నెస్లా కనిపిస్తుంది. కాకి నిదానంగా వెనక్కి వెళ్తూ. కాకి. నేను. ఈరోజు ఉపవాసం. రెండు. అబద్ధం. ఫ్యాన్ మీద గొడవ. మికీ ఫ్యాన్ ఆన్ చేస్తుంది. టికీ వెంటనే ఆఫ్ చేస్తుంది. మికీ. వేడిగా ఉంది. టికీ. చలిగా ఉంది. ఆన్. ఆఫ్. ఆన్. ఆఫ్. కాకి మధ్యలో కంపిస్తూ. కాకి. నేను మరో పండు ఇంటికి వెళ్ళాలి. ఆపిల్ ఇల్లు, అరటి ఇల్లు ఏదైనా. కాకి ఎవరిది? దినసరి గొడవ. మికీ. కాకి నన్నే ఎక్కువగా ప్రేమిస్తాడు. టికీ. అతను నన్నే రెండో భార్యగా ఎంచుకున్నాడు కాబట్టి నన్నే ఎక్కువగా. మికీ. అలాగైతే నిన్న రాత్రి నన్నే లాలిపాట పాడమన్నాడు ఎందుకు? టికీ. నీ గొంతు విని భయంతో నిద్రపోతాడు. కాకి మూలలో కూర్చొని. కాకి. నేను ప్రేమించేది ఒక్కటే. శాంతిని. అడవి జంతువుల ఫిర్యాదు. ప్యారట్. మా ఇంట్లో మా గొంతు వినిపించడం లేదు. ఉడత. నా పిల్లలు మీ గొడవతో భయపడుతున్నారు. నక్క. నా చెవులకు సెలవు కావాలి. ఏనుగు. మేఘాలు పిడుగులు కొడుతున్నాయనుకున్నా. సమస్త అడవి ఒకేసారి. అందరూ. శాంతిగా ఉండండి. మికీ, టికీ. ఇది మా ఇల్లు. మేము గొడవపడతాం. కాకి ముఖం కప్పుకున్నాడు. ఇంటి రంగుల గొడవ. గోడలను గులాబీ రంగుతో పెయింట్ చేస్తుంది. టికీ మీద పచ్చ రంగు వేసేస్తుంది. మికీ మళ్ళీ పసుపు రంగు. టికీ మళ్ళీ నీలం రంగు. చివరికి ఇల్లు ఇంద్రధనస్సు పేలినట్టుగా కనిపించింది. కాకి రెండుసార్లు మూర్ఛపోయాడు. నీళ్ల బకెట్ యుద్ధం. మికీ నీళ్లు తీసుకువస్తుంది. టికీ. ఎందుకు వృధా చేశావ్? మికీ ఒక చుక్క చల్లింది. టికీ సగం గ్లాస్. మికీ పూర్తి గ్లాస్.
తికి మొత్తం బకెట్. థప్ప. కాకి బయటికి ఒరిగిపోతూ వచ్చాడు. కాకి. ఇది ఇల్లు. రాత్రి ఎవరి పక్కన నిద్రపోవాలి గొడవ. నికి. నిన్న నేను ఎడమవైపు అన్నా. ఈరోజు కుడివైపు. తికి. నీ నిద్రలో శబ్దం ట్రాక్టర్లా ఉంటుంది. నికి. నీ పళ్ళ రాపిడి చెట్ల కోయగాడు లా ఉంటుంది. తికి. నేను రాత్రి 2-3 సార్లు మాత్రమే అరుస్తాను. నికి. అదే ప్రాబ్లం. కాకి. ఎవరైనా నన్ను దత్తత తీసుకోండి. ఇల్లు మళ్ళీ పగిలిపోయింది. గొడవ పెరిగి. క్రాక్. క్రాక్. క్రాష్. పుచ్చకాయ ఇల్లు 2 ముక్కలైంది. కాకి గాల్లోకి ఎగిరి. కాకి. అమ్మో! నా ఇల్లు. నా జీవితం. గుడ్లగూబ న్యాయమూర్తి. ఎందుకు గొడవ? నికి. ఇది నన్ను ఇబ్బంది పెడుతుంది. తికి. ఇది నన్ను కాపీ చేస్తుంది. నికి. ఇది పెద్దగా తింటుంది. తికి. ఇది పెద్దగా నడుస్తుంది. గుడ్లగూబ నవ్వుతూ. ఇద్దరినీ 24 గంటలు ఒక దారంతో కట్టి పెట్టాలి. 24 గంటల పిచ్చి ప్రయోగం. కట్టేసి వాళ్ళిద్దరూ వంట, బట్టలు శుభ్రం, రంగులు వేయడం, నీళ్లు తేవడం, బయట దుకాణం వెళ్లడం, విత్తనాలు సేకరించడం. అన్నీ తప్పతప్పే. పడిపోతారు, జారిపోతారు, మళ్ళీ గొడవ పడతారు, మళ్ళీ నవ్వుతారు. అడవి జంతువులంతా వీడియోలు తీస్తారు. కాకి కూడా నవ్వాడు. పెద్ద నిజం గ్రహిస్తారు. నికి. మన మిస్అండర్స్టాండింగ్స్ వల్లే గొడవలు. తికి. మనం అరవడానికి ముందే ఆలోచించాలి. నికి. మనమిద్దరం కలిసి ఉండాలి. తికి. కాకి కూడా పారిపోకుండా ఉండాలి. కాకి వణుకుతూ తల ఊపాడు. కొత్త పుచ్చకాయ ఇల్లు రిపేర్ చేసి. ఉదయం గొడవ నో. రాత్రి అరుపులు నో. శాంతి నెలకొంది. కాకి మొదటిసారి నవ్వుతూ నిద్రపోయాడు. అడవి అంతా పండగ చేసుకుంది. నీతి. గొడవలు ఇల్లును పగలగొడతాయి. అర్థం చేసుకోవడం, కలిసి పనిచేయడం ఇల్లును సంతోషంగా ఉంచుతుంది.